Behind every technology, there is a concept. Behind every concept, there is an understanding. వెల్కమ్ బ్యాక్ టు తన్మయ టెక్ అకాడమీ. ఈరోజు మనం ఫైల్ సిస్టమ్ వర్సెస్ డిబిఎంఎస్ టాపిక్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, ఎందుకు డిబిఎంఎస్ వచ్చింది, ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ అనేది ఉంది కదా, ఎందుకు వచ్చింది, ఇవన్నీ మనం ఈ వీడియో ఎండ్ లోపల చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం డేటా గురించి ఇన్ఫర్మేషన్, ఇంకా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్గా చూసాం. కానీ ఒక క్వశ్చన్, డేటాబేస్ ఉంది కదా, మరి డిబిఎంఎస్ ఎందుకు క్రియేట్ చేశారు? ఆల్రెడీ ఫైల్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి, ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి, మరి డిబిఎంఎస్ అవసరం ఏంటి? ఇవాళ ఇదే కాన్సెప్ట్ని మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ఈజీగా అర్థం చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం చెప్పుకునబోయే టాపిక్స్: వాట్ ఈస్ ఫైల్ సిస్టమ్, ప్రాబ్లమ్స్ ఇన్ ఫైల్ సిస్టమ్, నీడ్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫైల్ సిస్టమ్ వర్సెస్ డిబిఎంఎస్. వాట్ ఈస్ ఫైల్ సిస్టమ్? మీ ల్యాప్టాప్లో ఫొటోస్ ఎక్కడ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి, మూవీస్ ఎక్కడ ఉంటాయి, ఫోల్డర్స్లో. సో కరెక్ట్, ఫోల్డర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోల్డర్స్లో ఫైల్స్ ఉంటాయి, అదే ఫైల్ సిస్టమ్ అంటే. మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ ఈజ్ నోన్ యాజ్ ఫైల్ సిస్టమ్స్. ఓకే, డాక్యుమెంట్స్ అనేవి ఫోల్డర్స్లో ఉంటాయి, ఆ ఫోల్డర్స్ అనేవి ఫైల్స్లో ఉంటాయి. ఓకే, ఆ ఫోల్డర్స్లో ఫైల్స్ ఉంటాయి. సారీ. ఓకే, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, దాంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఆ డాక్యుమెంట్స్లో ఒక ఫైల్ ఉంది, దాంట్లో ఈ డేటా అంతా ఉందన్నమాట. ఓకే, మన ఫర్ సపోజ్ మన కాలేజ్లో స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ ఒక టెక్స్ట్ ఫైల్లో సేవ్ చేసామనుకోండి. ఎలా సేవ్ చేయాలి? ఒక ఫైల్లో మనం స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్లో వాళ్ళ డేటా అంతా స్టోర్ చేసామన్నమాట. సో దట్ ఈస్ ద ఫైల్ సిస్టమ్. అంటే డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫైల్స్ అండ్ ద ఫైల్స్ ఈజ్ ఇన్ ద ఫోల్డర్స్. ఓకే, పర్టికులర్ ఫార్మాట్ ఉంటుంది, ఫైల్స్, ఫోల్డర్స్ ఇవన్నీ ఉంటాయి ఫైల్ సిస్టంలో. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు పేషెంట్ 1, 2, 3, 4 అంటే ఎవ్రీ పేషెంట్ హ్యాస్ యూనిక్ ఫైల్, అంటే యూనిక్ డేటా కాబట్టి ఒక్కొక్క ఫైల్లో వారి యొక్క డేటాను అనేది పెడతాం. సో ఇఫ్ ఇక్కడ 4 పేషెంట్స్ కాబట్టి ఏమంత ప్రాబ్లం లేదు, ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అదే ఒకవేళ 5000 మెంబర్స్ ఉంటే పేషెంట్స్, అప్పుడు కష్టం. అదే 5 lakhs మెంబర్స్ ఉంటే impossible. So this is the problem arised in file system. So database management came. ఓకే, ప్రాబ్లం ఏమేమి అంటే డేటా రిడెండెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. డేటా రిడెండెన్సీ బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ టాపిక్. ఓకే, ఫర్ సపోజ్ రవి డీటెయిల్స్ అనుకోండి, ఫైల్స్, ఫీజ్ ఫైల్ ఉంటుంది, తనది అటెండెన్స్ ఫైల్ ఉంటుంది, లైబ్రరీ ఫైల్ ఉంటుంది, హాస్టల్ ఫైల్ ఉంటుంది. సో రవి 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 ఇవన్నీ చాలా డూప్లికేషన్స్, అన్నెసెసరీ డేటా ఉంది ఇదంతా. అంటే ఒక్కసారి చేస్తే రవిదే కదా ఫీజు, అటెండెన్స్, లైబ్రరీ, హాస్టల్. బట్ వితౌట్ డిబిఎంఎస్ ఇన్ ఫైల్ సిస్టమ్ వీ హ్యావ్ టు మాన్యువల్లీ క్రియేట్ రవి ఫీజ్, రవి అటెండెన్స్, రవి లైబ్రరీ, రవి హాస్టల్, లైక్ దట్. సో మనకి అన్నెసెసరీ డూప్లికేషన్ ఆఫ్ ద డేటా అనేది చాలా ఉంటుందన్నమాట. అంటే సేమ్ డేటా అనేది రిపీట్ అవుతా వస్తుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ రిడెండెన్సీ, డేటా రిడెండెన్సీ. రిపిటేషన్ ఆఫ్ సేమ్ డేటా ఈజ్ నోన్ యాజ్ రిడెండెన్సీ అనమాట. ఓకే, అన్నెసెసరీ డూప్లికేషన్ అది. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ఇన్ డేటా ఇన్కన్సిస్టెన్సీ, అంటే కన్ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ ఉంది, తనది ఫీజ్ ఫైల్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది, అటెండెన్స్ ఫైల్లో ఇంకొక ఫోన్ నెంబర్ ఉంది, లైబ్రరీ ఫైల్లో ఇంకొక ఫోన్ నెంబర్ ఉంది. ఓకే, నా అంటే ఒకవేళ తన నెంబర్ అనేది చేంజ్ అయితే మళ్ళీ ఇంకొక దాంతో, అంటే డేటా అనేది అక్కడ ఇన్కన్సిస్టెన్సీగా ఉంది కదా. ఒకవేళ అలా కూడా కాకుండా ఫీజు, అటెండెన్స్, ఇక్కడనే ఫీజు, అటెండెన్స్, లైబ్రరీ, హాస్టల్ అన్ని దాంట్లో సేమ్గానే ఉంది ఫోన్ నెంబర్ అనేది. కానీ ఇప్పుడు చేంజ్ అయింది రవి యొక్క ఫోన్ నెంబర్, అప్పుడు డేటా అనేది ఇన్కన్సిస్టెన్సీగా మారుతుంది కదా. సో ఈ రిమైనింగ్ ఫైల్స్ ఓల్డ్ నెంబర్ అలానే ఉంటుంది అనమాట. ఓల్డ్ నెంబర్లోనే, అంటే ఫీజుకి, అటెండెన్స్కి, లైబ్రరీకి, హాస్టల్కి ఓల్డ్ నెంబరే ఉంటుంది. బట్ తనది ఇప్పుడు న్యూ నెంబర్ అనమాట. సో ఇప్పుడు తనకు ఒకవేళ కాల్ చేయాలనుకుంటే కరెక్ట్ నెంబర్ ఏది, ముందుదా ఇప్పుడుదా, మనకు కన్ఫ్యూజన్ కదా. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ అనమాట. డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి, డిఫరెంట్ వాల్యూస్ అంటే ఒకే వాల్యూ పదే పదే డిఫరెంట్గా మారుతూ ఉంటే దాన్నే ఇన్కన్సిస్టెన్సీ అంటాం.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూస్తే అడ్రస్ చేంజ్ అయింది అనుకోండి, కాలేజ్ అప్డేట్స్ ఓన్లీ ఎగ్జామ్ సెక్షన్. ఓకే, లైబ్రరీ స్టిల్ ఓల్డ్ అడ్రస్, హాస్టల్ ఈజ్ ఆల్సో స్టిల్ ఓల్డ్ అడ్రస్, ప్రాబ్లం. ఓకే, అంటే కాలేజ్ అనేవి ఎగ్జామ్ సెక్షన్ ఒక్కటి కాలేజ్లో అప్డేట్ అయింది, లైబ్రరీ సేమ్ అడ్రస్సే ఉంది, అంటే ఎక్కడ ఉంది అక్కడే, హాస్టల్ అక్కడే ఉంది. సో మనం ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాక ఎగ్జామ్ సెక్షన్ పోవాలంటే అప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది కదా, ఎందుకంటే చేంజ్ అయింది ఎగ్జామ్ సెక్షన్ కాబట్టి. దిస్ ఈస్ ద ప్రాబ్లం, వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఇన్ ఫైల్ సిస్టమ్. ఇంకా డిఫికల్ట్ డేటా యాక్సెస్. చూడండి, ఇప్పుడు నోట్బుక్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో 5000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వి నీడ్ రవీస్ రికార్డ్ అనుకోండి, నోట్బుక్లో సెర్చ్ చేయాలన్నమాట. ఓకే, నోట్బుక్ సెర్చ్ చేస్తామా అంటే 100 పేజెస్ ఓపెన్ చేస్తాం టెక్స్ట్ ఫైల్లో. ఓకే, Ctrl+F కమాండ్ యూస్ చేసి డేటాబేస్లో మిల్లీ సెకండ్స్లో అయిపోతుంది. ఓకే, నోట్బుక్లో సెర్చ్ చేస్తాము, నోట్బుక్ని ఎంతసేపు పడుతుంది, 100 పేజెస్ ఎంతసేపు పడుతుంది, చాలా టైం కన్జ్యూమింగ్. ఇంకా టెక్స్ట్ ఫైల్ ఎలా చేస్తాం, Ctrl+F కొట్టి చేస్తాం, అంటే దానికి కూడా కొంచెం టైం అనేది పడుతుంది కదా. సో ఇఫ్ వీ యూజ్ డేటాబేస్ దెన్ ఇట్ టేక్స్ మిల్లీ సెకండ్స్ తీసుకుంటుంది. వి మాన్యువల్లీ ఇది ఎక్కడం చాలా కష్టం అనమాట, Ctrl+F పెట్టిన దానికన్నా కొంచెం టైం కావాలి కదా. సో డిఫికల్ట్ ఇన్ డేటా యాక్సెస్, డేటాబేస్ సెర్చ్ ఇన్స్టెన్స్ టైమ్. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఫైల్ సిస్టమ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ 4 ఏదంటే డేటా సెక్యూరిటీ. DBMS ప్రొవైడ్స్ సెక్యూరిటీ. ఓకే, డేటా సెక్యూరిటీ ఈజ్ అనదర్ వన్ ప్రాబ్లమ్ ఇన్ ఫైల్ సిస్టమ్ అనమాట. అంటే DBMS ప్రొవైడ్స్ సెక్యూరిటీ బట్ ఫైల్ సిస్టమ్ డస్ నాట్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ. ఓకే, means DBMS provides user login authentication database, but file system does not provide anything like security etc. ఇప్పుడు మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ student.txt. ఓకే, ఎనీవన్ కెన్ ఓపెన్ దట్ ఫైల్, నో ఎన్క్రిప్షన్ ఆర్ డిక్రిప్షన్ ఈస్ దేర్ అండ్ యూజర్ అథెంటికేషన్ ఈస్ నాట్ దేర్. ఓకే, ఫర్ సెక్యూరిటీ పర్పసెస్ ఇన్ ఫైల్ సిస్టమ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాక్లాగ్ ఇన్ ఫైల్ సిస్టమ్ అనమాట. సో అది కూడా ఒక ప్రాబ్లమే. నెక్స్ట్ నో బ్యాకప్ మీన్స్ ఒకవేళ కంప్యూటర్ క్రాష్ అయితే టెక్స్ట్ ఫైల్ అనేది డిలీట్ అవుతుంది, ఎవ్రీథింగ్ గాన్ అనమాట. మళ్ళీ మనం బ్యాకప్ చేయాలంటే ఆ ఫైల్ దానికి ఇప్పుడు చేయలేం, ఒక్కసారి అది క్రాష్ అయితే మళ్ళీ మనం టెక్స్ట్ని, ఆ ఫైల్ క్రాష్ అయిన టెక్స్ట్ని మళ్ళీ తీసుకురాలేమన్నమాట ఫైల్ సిస్టంలో. అదే డేటాబేస్లో అయితే బ్యాకప్ అనేది ఉంది, అంటే ఒకవేళ సిస్టమ్ అనేది క్రాష్ అయిపోయినా కూడా మన డేటాని సేఫ్గా అలానే ఉంటుందన్నమాట. సో ఈ రికవరీ అవైలబుల్ రికవరీ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ విత్ ఫైల్ సిస్టమ్ నో మల్టీ యూజర్ యాక్సెస్, అంటే మల్టిపుల్ యూజర్స్ సేమ్ ఫైల్ని యాక్సెస్ చేయాలనుకుంటే చేయలేరన్నమాట ఇన్ ఫైల్ సిస్టమ్. ఇప్పుడు సపోజ్ ప్రిన్సిపల్ అనేవారు ఎడిటింగ్ చేయాలనుకున్నారు, లైబ్రరీ ఉన్నవారు ఎడిటింగ్ చేయాలనుకున్నారు, నెక్స్ట్ అకౌంట్స్లో సెక్షన్స్లో ఉన్న వాళ్ళను ఎడిటింగ్ చేయాలనుకున్నారు, సేమ్ ఫైల్ని ముగ్గురు ప్రిన్సిపల్, లైబ్రరీ ఉన్న ఒక ఆఫీసరు, అకౌంట్ సెక్షన్లో ఉన్న ఒక ఆఫీసర్, ముగ్గురు ఒకేసారి సేమ్ ఫైల్ని ఎడిటింగ్ చేయాలనుకున్నారు, అప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది అక్కర్ అవుతుంది. ఎక్కడ, విత్ ఇన్ ఫైల్ సిస్టమ్. అదే డేటాబేస్లో అనేది మెనీ యూజర్స్ సైమల్టేనియస్లీ కెన్ యాక్సెస్ సేమ్ ఫైల్, మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేయొచ్చు అనమాట. నో కాన్ఫ్లిక్ట్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది ఒక ప్రాబ్లమ్ ఇన్ ఫైల్ సిస్టమ్ అనమాట. అంటే మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు ఒకే ఫైల్ని ఒకేసారిగా చేంజ్ చేయలేరు ఆర్ యాక్సెస్ చేయలేరు, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ నో డేటా ఇంటిగ్రిటీ మీన్స్ ఇప్పుడు రోల్ నెంబర్ 101 అడిగినాం అనుకోండి, మళ్ళీ తర్వాత మళ్ళీ 101 అడిగినాం అనుకోండి, అలౌడ్ ఫస్ట్ అలౌడ్ చేస్తాం, మళ్ళీ రాంగ్ అలౌ చేయదన్నమాట ఒక్కసారే. అదే డేటాబేస్లో ప్రైమరీ కీ అనేది డూప్లికేట్స్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ డేటా ఇంటిగ్రిటీ, ఇది కూడా ఒక ప్రాబ్లమ్ ఇన్ ఫైల్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మనకి ఎందుకు అవసరం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, యాజ్ వీ నో తెలిసి ఉంటుంది, ఈ 1 2 3 4 5 6 7 పాయింట్స్తోనే ఎందుకు ఫైల్ సిస్టమ్ యూస్ ఉన్నా కూడా మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎందుకు యూస్ చేయాలనేది. మీన్స్ ఫైల్ సిస్టమ్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉంది ఫైల్ సిస్టంలో.
సో మనకి ఆ సొల్యూషనే, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి సొల్యూషన్ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఓకే, మీన్స్ ఫైల్ సిస్టమ్కి అయితే రిడెండెన్సీ ఉంది ఎక్కువ, అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది ఎక్కువ ఉంటుంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది లెస్ డూప్లికేషన్ ఉంటుంది అనమాట. ఇది ఇన్కన్సిస్టెంట్గా అంటే కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది కన్ఫ్యూజన్ అనేది ఏమి ఉండదు, కన్సిస్టెన్సీగా ఉంటుంది. ఇది నో సెక్యూరిటీ ప్రొవైడేషన్ అంటే డైరెక్ట్ యాక్సెస్ అనేది ఇస్తుంది ఫైల్కి. ఇది అథెంటికేషన్తో వెళ్తుంది అనమాట యూజర్ డేటాకి. స్లో సెర్చ్ అనమాట. ఓకే, ఇది ఫాస్టర్ సెర్చ్, మిల్లీ సెకండ్స్లో అయిపోతుంది సెర్చ్ అనేది. ఇది నో బ్యాకప్, ఒకవేళ సిస్టమ్ అనేది క్రాష్ అయితే మళ్ళీ బ్యాకప్ చేయలేము మన డేటా కావాలంటే. ఇది బ్యాకప్ అవైలబుల్ అనమాట. రికవర్, ఇది నో రికవరీ. ఇది రికవరీ. ఇది సింగిల్ యూజర్, ఓన్లీ వన్ కెన్ యాక్సెస్ వన్ ఫైల్ అట్ వన్స్. ఇది మల్టీ యూజర్స్ కెన్ యాక్సెస్ మల్టిపుల్ సేమ్ ఫైల్ అట్ వన్స్, అంటే మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని అట్ ఏ టైం. ఓకే, ఫైల్ని. నెక్స్ట్ ఇది నో ఇంటిగ్రిటీ, ఇది ఇంటిగ్రిటీ. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ వర్సెస్ డిబిఎంఎస్. ఐ థింక్ మీకు ఇది అర్థమైందని అనుకున్నా. ఫర్ సింపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఉంది, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అనమాట. ఇఫ్ ఇన్స్టాగ్రామ్ స్టోర్స్ డేటా ఇన్ టెక్స్ట్ ఫైల్స్, ఒకవేళ టెక్స్ట్ ఫైల్స్లో ఇన్స్టాగ్రామ్ అనేది డేటాను స్టోర్ చేసుకుంటే, దెన్ కెన్ మిలియన్స్ లాగిన్ టుగెదర్, అంటే చాలామంది ఒకేసారి లాగిన్ చేయగలుగుతారా? అబ్సల్యూట్లీ నో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ కెన్ ఇట్ సర్చ్ ఇన్స్టెంట్గా త్వరగా సర్చ్ చేయగలుగుతాము మనము? అబ్సల్యూట్లీ నో. కెన్ ఇట్ హ్యాండిల్ అప్డేట్స్ అనేది హ్యాండిల్ చేయగలుగుతుందా? నో. సో దట్స్ వై ఇన్స్టాగ్రామ్ యూసెస్ డిబిఎంఎస్. సిమిలర్లీ వాట్సాప్, యూట్యూబ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్యాంకింగ్, రైల్వే రిజర్వేషన్, హాస్పిటల్స్, కాలేజెస్ ఆల్ రిలే ఆన్ దిస్ డిబిఎంఎస్ ఓన్లీ. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారంటే, వాట్ ఈస్ ఫైల్ సిస్టమ్? మీన్స్ హ్యావింగ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆర్గనైజ్డ్ ద డేటా ఇన్ టు ద ఫైల్స్ ఈస్ నోన్ యాజ్ ఫైల్ సిస్టమ్ అనమాట. వాట్ ఈస్ డేటా రిడెండెన్సీ? మీన్స్ డూప్లికేషన్ ఆఫ్ డేటా. వాట్ ఈస్ డేటా ఇన్కన్సిస్టెన్సీ? మీన్స్ కన్ఫ్యూజన్. వాట్ ఈస్ డేటాబేస్? వై డేటాబేస్ ఈస్ రిక్వైర్డ్? బికాస్ file system does not provide updates and it does not provide security, so we use dbms. So that's why dbms is required. What is different between file system versus dbms? The redundancy, less redundancy, the inconsistency, consistency, okay, and so on. How does database management system reduce redundancy? ఎలా రెడ్యూస్ చేస్తుంది అంటే ప్రైమరీ కీస్ ద్వారా, ఫారెన్ కీస్ అవన్నీ యూజ్ చేసి యూనిక్ కీస్ పెట్టుకొని చేస్తారు అనమాట టేబుల్ ఫార్మాట్స్లో. ఓకే, నెక్స్ట్ వై ఈజ్ డిబిఎంఎస్ బెటర్ దాన్ ఫైల్ సిస్టమ్ అంటే, ఇది సెక్యూరిటీని ప్రొవైడ్ చేయదు, ఇది చేస్తుంది. ఇది అథెంటికేషన్ ఉండదు, ఇది అథెంటికేషన్ ఉంటుంది. ఇది ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది డేటాని, ఇది కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ ఇది నో బ్యాకప్ వెన్ సిస్టమ్ క్రాషెస్, ఇది బ్యాకప్ ఉంటుంది. సో ఇట్ ఈస్ బెటర్ దాన్ డిబిఎంఎస్ ఈస్ బెటర్ దాన్ ఫైల్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు homework question అనమాట. సపోజ్ ఏ స్కూల్ స్టోర్స్ ఆల్ స్టూడెంట్ డీటెయిల్స్ ఇన్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్. కెన్ డూప్లికేట్ డేటా అక్కర్? ఆన్సర్ ఇవ్వండి. అండ్ ఇఫ్ వన్ స్టూడెంట్స్ ఫోన్ నెంబర్ చేంజెస్, వాట్స్ ప్రాబ్లమ్ మైట్ అరైజ్? Why would a database management system be a better choice? Answer in the comments. Okay, I think మీకు టాపిక్ ఫైల్ సిస్టమ్ వర్సెస్ డిబిఎంఎస్, ఎందుకు మనం డిబిఎంఎస్ యూజ్ చేస్తున్నాం, ఫైల్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేయట్లా, అంటే ఉన్నా కూడా ఫైల్ సిస్టమ్ సరిపోకుండా ఎందుకు మళ్ళీ డిబిఎంఎస్ యూజ్ చేస్తున్నాం. ఓకే, వాట్ ఈస్ నీడ్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, వాటి యొక్క ఫైల్ సిస్టమ్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమేమి వచ్చినాయి. ఓకే, ఇవన్నీ వీడియోలో కవర్ చేసాం. ఐ హోప్ you all understood the topic. So if you like it and understand it, please like, share and subscribe to my channel Tanmay Tech Academy. And remember, every topic you learn today becomes your strength tomorrow. So keep learning, keep growing. This is Tanmay signing off.